ఆలకించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి నమ్మదగిన దేవా, మీరు కృప కలిగిన జీవం గల దేవుడు, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చిదని మీ మాట కొరకు వందనాలు. మీరు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు కనుక మీకు స్తోత్రాలు. మీదకు వచ్చి మా విన్నపములు, మా యొక్క నాయన ప్రతి మనవులను మీ దగ్గర తెలియజేసుకున్నప్పుడు మీరు అంగీకరించేటువంటి దేవుడు, మా ప్రార్థనను త్రోసివేయనటువంటి దేవుడు కనుక మీకు స్తోత్రములు. ఇలాగనే మీ సన్నిధిలో నాయన మేము ప్రార్థించి ప్రతిదీ పొందుట కొరకై నాయన మీరు మాకిచ్చిన గొప్ప భాగ్యం కొరకై స్తోత్రములు. ప్రభా, మీ చెవులు మా ప్రార్థనల వైపు ఉన్నందుకై వందనములు. ఇలాగన మీ ప్రేమ కొరకై స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా మా తండ్రి నాయన సంఘ ప్రార్థనలు, పాడే పాటలు, వాక్యములు, ప్రార్థనలో ఉండండి. రావాల్సిన వారిని కూడా తీసుకురండి. మీ సన్నిధిని అనుభవించినట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ కొందనాలు. ప్రభా, నవదింతని మీ వాక్యం ద్వారా కూడా మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇలాగన మమ్మల్ని రక్షించుకున్నారు, మీ బిడ్డగా మీ సొత్తుగా చేసుకున్నారు నాయన కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోగ్యమైన జీవితములు కలిగి నాయన ప్రార్థన పరులమై నాయన ప్రేమను సేవించగలిగినట్లు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకు స్తోత్రములు. నాయన మనిషి కుమారు ఎదుట నిలవబడినప్పుడు నాయన శక్తి కలిగిన వారమై ఉండాలని, మెలకుగా ఉండి ప్రార్థించాలని మీరు మాట్లాడుచుచ్చిన మీ మాట కొరకై స్తోత్రములు. అలాగున ప్రభా, మరి నాయన మేము శక్తి కలిగి మీ యొక్క సన్నిధిలో మేము ఉన్నట్లు నాయన జీవించినట్టు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇలాగన మమ్మల్ని అందరూ మీకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, రావాల్సిన వారు తీసుకున్నామని స్తోత్రం చెల్లిస్తూ, మహిమ ఘనత స్తుతి ప్రభావం చెల్లిస్తూ ప్రభా, మీ దూతలు వెళ్ళి చేస్తున్న మాత కూడా ఉంచండి. ప్రభా, పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 580, పాత పాటల పుస్తకంలో 569. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య. నీ పాద సన్నిధికి కృపామయం యేసయ్య, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయ్యా. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయ్యా. సిలువాయే నాశ్రయము, హాయిగా నచటుండెదను. సిలువాయే నాశ్రయము, హాయిగా నచటుండెదను.
నీ పాద సన్నిధికి కృపామయం యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా నీ పాద సన్నిధికి కృపామయం యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నరమాతృడవు నీవు కావు మొరనాలకించుము నరమాతృడవు నీవు కావు మొరనాలకించుము మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను నీ పాద సన్నిధికి కృపామయం యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నన్ను చేయి విడువకు నాదా నిందలెన్నో పొందినను నన్ను చేయి విడువకు నాదా నిందలెన్నో పొందినను నీకై సహించెదనంత నీ బలము నాకేమో నీకై సహించెదనంత నీ బలము నాకేమో నీ పాద సన్నిధికి కృపామయం యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా సిగ్గు పడనుగా నేను నీ ప్రకాశము నా పైనుందా సిగ్గు పడనుగా నేను
నీ ప్రకాశము నా పైనుండా నీ పాద సన్నిధికి కృపామయం యేసయ్యా నీ ప్రేమ అనుచు దేవానవాసితిని నీ ప్రేమ కనగనుచు దేవానవాసితిని శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము నీ పాద సన్నిధికి కృపామయం యేసయ్యా నీ ప్రేమ కనగనుచు దేవాచితిని నీ ప్రేమ కనగనుచు దేవాచితిని జీవించి ఎదుగు నాట్లు జయ జీవితం మేము జీవించి ఎదుగు నాట్లు జయ జీవితం మేము పాలించి వార్ధిల్లుటకై ప్రభువా నీ కృపనేము పాలించి వార్ధిల్లుటకై ప్రభువా నీ కృపనేము నీ పాద సన్నిధికి కృపామయం యేసయ్యా నీ ప్రేమ కనగనుచు దేవాచితిని నీ ప్రేమ కనగనుచు దేవాచితిని సియోను మూల రాయి అయ్యో నవో ప్రభువా సియోను మూల రాయి అయ్యో నవో ప్రభువా కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను నీ పాద సన్నిధికి కృపామయం యేసయ్యా నీ ప్రేమ కనగనుచు దేవాచితిని నీ ప్రేమ కనగనుచు దేవాచితిని పాట సంఖ్య 592 విసుగాకుండా నిత్యము ప్రార్థించవాలని. పాట సంఖ్య 592 పాత పాటల పుస్తకములు 581 592 పాత పాటల పుస్తకములు 581 విసుగాకుండా నిత్యం. విసుగాకుండా నిత్యము
ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము. ఏకీభవించి భూమిపైన ఇద్దరు, ఏకీభవించి భూమిపైన ఇద్దరు వేడుకొను సంగతులను గూర్చి, వేడుకొను సంగతులను గూర్చి నా తండ్రి వలన దొరుకునని, నా తండ్రి వలన దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా, విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము. ఆది అపోస్తలులు ఏకభావముగా, ఆది అపోస్తలులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా, ఎడతెగక నిన్ను ప్రార్థించగా వారి మొరనాలించిన ప్రభువా, వారి మొరనాలించిన ప్రభువా మా మొరని చెంతకు రానిమ్ము, మా మొరని చెంతకు రానిమ్ము విసుగాకుండా నిత్యము. ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము. పేతురపోస్తలుడు చెరసాలలో నుండ, పేతురపోస్తలుడు చెరసాలలో నుండ అత్యాసక్తిగా ప్రార్థించగా, అత్యాసక్తిగా ప్రార్థించగా ఆనాటి శిష్యులు కనిరి, ఆనాటి శిష్యులు కనిరి నీ గొప్ప మహాత్మ్యమును, నీ గొప్ప మహాత్మ్యమును విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము. నాయందు మీరు మీలో నా వాక్యము, నాయందు మీరు మీలో నా వాక్యము నిలచియుండిన ఎడల మీకు, నిలచియుండిన ఎడల మీకు ఏది ఇష్టము దాని నడిగి, ఏది ఇష్టము దాని నడిగి పొందుమంటివి క్రీస్తు ప్రభువా, పొందుమంటివి క్రీస్తు ప్రభువా విసుగాకుండా నిత్యము. ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ విసుగాక కూడి ఎందురో, విసుగాక కూడి ఎందురో అందరి మధ్య నుండే ప్రభువా, అందరి మధ్య నుండే ప్రభువా రమ్ము మా మధ్యకు నేడే, రమ్ము మా మధ్యకు నేడే విసుగాకుండా నిత్యము. ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. యుగ యుగములు జీవించువాడ వందనాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మాయంపరచబడుతూ వచ్చినారు, వందనాలు. వాక్య భాగంలోకి వెళ్తుండగా మీ సన్నిధి ఉంచండి. మా ప్రార్థనని సఫలపరిచి నడిపించము. ఈ పరిశుద్ధ పర్వతం నుండి మాకు నాయన ఉత్తరమిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎలాగన ప్రార్థనలన్నీ విని మాకు సహాయం చేయమని స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ, నా నామున మీరు నన్నేమడిగిన నేను చేతునన్నారు. మీ నామములు అడిగినప్పుడు సమస్తము జరిగించే దేవుడు కనుక మీకు వందనములు, స్తోత్రములు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్మకం సహాయకుడిని రాయబడుతూ వచ్చింది. అలాగున మీరే నమ్మకం సహాయకుడిగా మీరు మాకున్నారు కనుక మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇలాగన మీ యొక్క గొప్ప కార్యములు నాయన మీరే జరిగించి నడిపించమని స్తోత్రములు చెల్లిస్తూ, మీ వాక్యాన్ని మాకు బోధించండి, అర్థం చేయమని ప్రభా మీ యొక్క సన్నిధిని కోరుకుంటూ మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయము 20వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుంటాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 9:29. అందుకైన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పారు. ఇక్కడ ఒక మాట శిష్యులకు చెప్తూ వచ్చాడు. ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైన వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పారు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థన అంటే ఫుట్ నోట్లో ప్రార్థన వలన అంటే ఉపవాసము అనే వలన అని కూర్చోబడి ఉన్నది. ఉపవాసము వలన అనే మాట మనం చూస్తాం. కనుక ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైనటువంటి కార్యములు చేయగలిగినవాడు. కనుక మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించేటువంటి వాడు. అందుకే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడట. ఈ దేవునితో మాట్లాడట అనే అనుభవం ఎంతో చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎక్కువగా దేవునితో మనం సమయం గడుపుట, ఎక్కువ దేవుని సన్నిధిలో మనం ఉండుట. అందుకే ఇక్కడ అన్నాడు ప్రార్థన వలన అని. ఎందుకన్నా అంటే ఉపవాసము వలన అని కూర్చోబడి ఉన్నదని రాయబడింది. ఉపవాసం ఉండి ప్రార్థించుట. కనుక ఎందుకు అలాగున ఉపవాసం ఉండి ప్రార్థించుట అంటే కొన్ని కార్యాలు ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారానే జరుగుతూ వస్తాయి. అందుకే శిష్యులకు చెప్తూ వచ్చాడు. ఎందుకని 14వ వచనంలో 9వ అధ్యాయం 14వ వచనంలో కొన్ని మాటలు 14 నుంచి కొన్ని మాటలు రాయబడ్డాయి. వారు శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడింటియు శాస్త్రులు వారు తర్కించుట చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన ఎదుగు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తరిగించున్నారని వారిని అడుగా, జనసమూహంలో ఒకడు బోధకుడా, మూగదయ్యం పట్టిన కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టున అక్కడ వారిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుని మూర్ఛిరును. దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యుని అడిగితే కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైనా విశ్వాసము లేని తనము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా. ఇక్కడ మనం చూస్తూ వస్తాం. కాబట్టి శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉన్నారు. శాస్త్రులు ఏం చేస్తున్నారంటే వారితో తర్కిస్తూ ఉన్నారు. శాస్త్రులు వారితో తర్కం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఆ జనసమూహం అంతా కూడా కాబట్టి ఆయన ఎందుకు యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. ఎందుకు తర్కం చేశారంటే వారు దేని గురించి తర్కం చేశారంటే
ఒకడు బోధకుడు మేము మూగదయం పట్టిన నా కుమారుడిని నీ యొద్దకు తీసుకుని వచ్చాను. ఇది ఎక్కడ వాడిని పట్టిన అక్కడ వాడిని పడదొరుస్తూ ఉంది. వాడు నురుగు కార్చుకొని పండ్ల కొరుకుని మూర్చిల్లుతూ ఉన్నాడు. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదు. కాబట్టి శిష్యుల చేత అది వెళ్ళగొట్టడము చేత కాలేదు. కనుకనే ఇప్పుడు ఈ యొక్క శాస్త్రులు శిష్యులతో తర్కిస్తూ ఉన్నారు. కనుక యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన దగ్గర పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసి ఈ మాటలు చెప్తూ వచ్చారు. వెంటనే యేసు ప్రభువు ఒక మాట అన్నాడు చూడండి. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా. కాబట్టి ఎంతకాలము మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను. వారికి ఏమీ లేదు. ఇప్పుడు విశ్వాసము లేని ఏమన్నాడు, తరము వారలారా అన్నాడు. విశ్వాసము లేదు మొదటిగా. కాబట్టి మన జీవితంలో విశ్వాసము కనుక చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు ఆ విశ్వాసము ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు చేయగలిగిన వాడుగా ఉంటూ వస్తాడు. కాబట్టి ఆ యొక్క విశ్వాసము లేని మూర్ఖతరముల వారలారా అని ఎందుకన్నాడంటే వారిలో ఏమీ లేదన్నట్టంటే విశ్వాసము లేదు. అందుకనే ఆ విశ్వాసం వారిలో ఉండాలి అంటే విశ్వాసం మనలో కూడా మనము ఉండేటట్లుగా చూసుకోవాలి. విశ్వాసము లేకపోతే మనము అలాగన ఏ కార్యం కూడా జరగదు అనే సంగతిని జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి విశ్వాసం ద్వారానే అనేకమైన కార్యాలు, మనలో అవిశ్వాసం ఉంటే ఏ కార్యం కూడా జరగదు. అలాగనే ప్రార్థనలో మనం ఏముంచాలా, విశ్వాసం ఉంచాలి. ప్రార్థించే మనము కూడా విశ్వాసముతో ప్రార్థించినప్పుడు అనేకమైన కార్యాలు జరిగేవిగా ఉంటూ వస్తాయి. అంటే ప్రార్థన చేయనప్పుడు మనము నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, అప్పుడు మనకు కలిగేవిగా ఉంటూ వస్తాయి. ఎప్పుడైతే మనము ప్రార్థిస్తున్నాము కానీ విశ్వాసం లేకపోతే, ప్రార్థిస్తున్నాము కానీ సరైన విశ్వాసం మన జీవితంలో ఉండాలి. కనుక అప్పుడే ఆ విశ్వాసము ద్వారా అనేకమైన కార్యాలు జరిగించబడుతూ వస్తాయి. అందుకే యేసు ప్రభు వారు వారిని గద్దించినట్లుగా మనం చూస్తాం. ఎంతకాలము మీతో ఉంటాను, ఎంతకాలము మిమ్మను సహించాలి. యేసు ప్రభు వారితోనే ఉంటున్నారు, యేసు ప్రభు వారినే వెంబడిస్తున్నారు. కానీ ఆ విశ్వాసము లేకుండా, కాబట్టి ఆయన వెనక ఉన్నారు, కాబట్టి ఆయనతో తిరుగుతూ ఉన్నారు. కానీ వారిలో ఆ సరైనటువంటి విశ్వాసము వారిలో లేదు. ఆ విశ్వాసము వారిలో లేని కారణాన ఇప్పుడు ఆ యొక్క దురాత్మ పట్టినప్పుడు, ఆ యొక్క మూగదయం పట్టినప్పుడు విడిపించలేకపోతూ వచ్చారు. అందుకే యేసు ప్రభు వారు వారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వచ్చారు, ఎంతకాలం ఇంకా అనే సంగతిని. కాబట్టి మన జీవితంలో విశ్వాసము ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతాయి కనుక ఇప్పుడు ఎంతకాలం మనం కూడా, కాబట్టి మనల్ని కూడా ప్రభు అడుగుతున్నాడు ఎంతకాలము. కాబట్టి ఆ విధంగా విశ్వాసం లేకుండా ఉంటాం. ఎంతకాలం, ఎంత ప్రార్థన చేసినా, ఏమి చేసినా, కాబట్టి ఎందుకు ఆ యొక్క కాబట్టి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతూ వచ్చారు వాళ్ళు అంటే వారిని ఎంతకాలము సహించాలి అంటూ వచ్చాడు. కారణం ఏంటంటే ఎంతకాలం ఆయన ఎదుట, ఆయన ప్రక్కన ఉండి ఆయనతో ఉన్నప్పటికీ వారు ఆ యొక్క శక్తిని ఎరగలేని వారుగా ఉంటూ వచ్చారు, ఆ యొక్క విశ్వాసం లేనివారుగా కాబట్టి ఉంటూ వచ్చారు. కనుకనే ఆ యొక్క శక్తి లేనివారుగా ఉంటూ వచ్చారు. అందుకే వారికి ఏం కావాలంటే, అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ ఇంకా మరి దేని వలన ఏం చేయలేరు. ఏ విధమైన వదిలిపోట అసాధ్యం, ఉపవాస ప్రార్థన. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో, విశ్వాసముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో, మన శరీరాన్ని ఉపవాసం ఉండుట అనగా ఎందుకొరకు ఉపవాసం ఉండాలి, దేని కొరకు ఉపవాసం ఉండాలి? కనుక ఉపవాసము ద్వారా మనము ఆ యొక్క శరీర ఆశలు, శరీర ఇచ్చలు, శరీర కోరికలన్నీ కూడా కాబట్టి విసర్జింపబడి మన ఆత్మ ఉజ్జింపబడేదాని కొరకు, మన ఆత్మ ద్వారా కాబట్టి దేవునితో సమయము మనము గడిపెట్టు ద్వారా దేవుని యొక్క కాబట్టి సన్నిధి మనతో కూడా ఉండేదాని కొరకు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు 1 కొరింథీ 9, కాబట్టి 1 కొరింథీ 9లో ఆ మాట మనం చూస్తాం. 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాట, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదామని నా శరీరమును నలగొట్టి నేను ఏం చేస్తున్నాను? కాబట్టి శరీరమును నలగొట్టి ఆత్మను మనం ఏం చేయాలి? ఉజ్జీవింపజేసుకోవాలి.
కాబట్టి ఆత్మ ద్వారా దేవుని యొక్క కార్యాలు మనలో జరుగుతూ వస్తాయి. నా శరీరం నలగొట్టుకొనుచున్నాను. మనం ఎప్పుడైతే నలగొట్టబడుతూ వస్తామో, కాబట్టి ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో మనం నలగొట్టుకుంటూ వస్తామో అప్పుడు దేవుని కార్యాలు మనము చూడగలం. కనుక ఆ విధంగా కాబట్టి లేకపోతే మనలో శరీరిచ్చలు ప్రార్థనకి, కాబట్టి ప్రార్థన శరీరము సుఖాన్ని కోరుతూ వస్తుంది. అందుకే ఆ యొక్క ప్రార్థనలో ఆయనతో కూడా శిష్యులు ఉండలేకపోతూ వచ్చారు. రూపాంతర కొండ మీద ఆ శిష్యులు కూడా అందుకే ఉండలేకపోతూ వచ్చారు. కారణం ఏంటంటే వారు మంచిగా నిద్రపోతూ ఉన్నారు కనుక వారు కనులు భారంగా ఉంటూ ఉన్నాయి. కనీసం ఒక్క గడి అయినను నాతో కూడా మెలకుగా ఉండలేరా అంటూ వచ్చాడు. కాబట్టి అట్లాగూ ఇక్కడ మనం చూస్తూ వస్తాం. కాబట్టి దేవుని కార్యాలు మన జీవితాల్లో కూడా మనం చూడాలి అంటే కాబట్టి అలాగున మనము విశ్వాసము కలిగి ఉండాలి. రెండవది ఉపవాస ప్రార్థన, అంటే ప్రార్థనా జీవితము మన జీవితాల్లో ఎంత ఉండాలనే సంగతిని మనం జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక అలాగున కాబట్టి యేసు ప్రభువు వారు కాబట్టి వారిని గద్దిస్తూ వచ్చాడు. అలాగున వారు గద్దించడం ద్వారా వారు అడుగుతూ వచ్చారు. ఎందుకని చూడండి, ఒక మాట అడిగినారు. వారు అడిగినారు కాబట్టి యేసు ప్రభువు వారు ఆ మాట చెప్పినారు. 28వ వచనం చూడండి, మార్కు సువార్త 9:28. మార్కు సువార్త. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే మన ఏకాంతమున మేమెందుకు వెళ్ళలేకపోతూ వచ్చాం, మరి నీవేమో కనుక ఏమని చెప్పినాడు. యేసు ప్రభువు వారు మాట్లాడగానే, అది ఆజ్ఞాపించగానే, ఆ అపవిత్రాన్ని గద్దించగానే వెళ్ళిపోతూ వచ్చింది. 25వ వచనంలో, జనుల గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చట యేసు చూచి, మోగమైన చెవిటి దయ్యమా వారిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించును. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో వెలవెలలాడించి వదిలిపోయిన. అంతటా వాడు చచ్చిన వాళ్ళ వలె ఉండిన గనుక అనేకులు వాడు చనిపోయినది. అప్పుడు యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. కాబట్టి ఇలాగున కాబట్టి శిష్యులు అడుగుతూ వచ్చారు, అసలు మేమెందుకు ఆ యొక్క దయ్యమును వెళ్ళగొట్టలేకపోతూ వచ్చామన్నారు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే, ఒకటి విశ్వాసం లేదు, రెండవది ప్రార్థన వారిలో లేదు. కనుక మన జీవితంలో ఆ ప్రార్థన అంటే ఆ ఉపవాసముతో కూడిన ప్రార్థన, రెండవది విశ్వాసము ఎంతో బలముగా మన జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన కార్యాలను మనం చూడగలుగుతూ వస్తాం. కాబట్టి ఒకవేళ ఇప్పుడు అలాగన దయ్యమును వెళ్ళగొట్టబడుతూ వచ్చింది అంటే కాబట్టి దేవుని రాజ్యము కాబట్టి ఉన్నట్లనే సంగతిని కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు, దేవుని ఆత్మను నేను దెయ్యములు వెళ్ళగొడిచి యేసు ప్రభువు వారిని అంటూ వచ్చారు వాళ్ళు. కనుక పరిసయ్యులు ఏం చేసినారంటే, వీడు దెయ్యములకు అధిపతి బయల్జేబులు వలననే ఆ దెయ్యమును వెళ్ళగొడుచున్నారని చెప్పినప్పుడు యేసు వారి తలంపులు ఎరుగుతూ వచ్చాడు. కాబట్టి వారి తలంపులు ఎరిగి కాబట్టి వారితో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని రాజ్యము నేను దెయ్యములు వెళ్ళగొడుచున్నానంటే దేవుని ఆత్మ వలన దేవుని రాజ్యం మీ మధ్యకి వచ్చినది అంటూ వచ్చాడు. దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చినది అంటూ వచ్చాడు. కనుక ఇలాగున దేవుని యొక్క రాజ్యమును మనము భూమి మీద మనము కాబట్టి అనుభవించాలి అంటే ప్రార్థన ఎంత అవసరం. కనుక దేవుని రాజ్యము, అందుకే నీ రాజ్యము వచ్చునుగాక, ఏమన్నాడు, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అన్నాడు. నీ రాజ్యం వచ్చి పరలోకమందున మాట్లాడినని ఆ ప్రార్థనలో మనకు కనబడుతుంది. అంటే ఆయన రాజ్యము రావాలి అంటే మనము ఏం కలిగి ఉండాలి? మొదట విశ్వాసమును కలిగి ఉండాలి, తర్వాత ఆ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో, లేదా ఎంత ప్రార్థన మనము కలిగి ఉంటూ వస్తామో, దేవుడు అన్ని అద్భుతమైన కార్యాలు, దేవుని రాజ్యాన్ని భూమి మీదకి దించగలిగిన వాడు. కనుక ఈ ప్రార్థన ఇంత అవసరమైంది. అందుకే ప్రార్థన వలననే అనే మాట మనం చూడవలసిన మాట ఏంటంటే, ప్రార్థన వలననే అంటే ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయగలడు. దయ్యములే కాదు, ఇంకా ఏదైనా సరే విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా. విశ్వాసం మనలో బలంగా ఉండాలి. రెండవది ప్రార్థనా జీవితము మనము కలిగి ఉన్నప్పుడు మనము అనేకమైన కార్యాలు చూడగలుగుతూ వస్తాం. లేకపోతే కాబట్టి మనలో గనక అవిశ్వాసం ఉంటే యేసు ప్రభువు వారు కూడా ఏం చేయడు, ఏ కార్యం కూడా ఆయన చేయడు. కారణం ఏంటంటే
మనలో అవిశ్వాసం ఉండు కారణాన్ని బట్టి. మనలో విశ్వాసం ఉంటే దేవుడు అనేకమైన కార్యాలు చేయగలిగిన వాడుగా ఉంటూ వస్తాడు. అందుకనే మనము ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. మనం ప్రార్థన గురించి అనేక సార్లు మనం వింటూ ఉంటాం. ప్రార్థన ప్రార్థన కాబట్టి ఈ సంవత్సరంలో సంఘ ప్రార్థనలోనేమి కావచ్చు, సిద్ధపరచు ప్రార్థనలు కావచ్చు, ఉపవాస ప్రార్థనలు కావచ్చు. కాబట్టి రక్షించబడిన నాటి నుండి కూడా దేని గురించి ఎక్కువగా వింటున్నామంటే ప్రార్థన గురించి వింటూనే ఉంటాం. ప్రార్థన లేకపోతే శక్తిహీనులమని మనం ఎరుగుదము. ప్రార్థన లేకపోతే దేవుడు ఏ కార్యము చేయడని మనం ఎరుగుదము. కానీ ఆ ప్రార్థనని మనమేం చేస్తామంటే నిర్లక్ష్యము చేసే వారంగా ఉంటూ వస్తాం. దాని ద్వారా మన జీవితంలో ఎంత మాత్రం కూడా ఆ ప్రార్థనా శక్తి లేని కారణాన్ని బట్టి దేవుడు కూడా అనేకమైన కార్యాలు మనము కాబట్టి ప్రార్థించినప్పటికీ లేకపోతే ఏది చేసినప్పటికీ ఆ కార్యములు మనము పొందలేం. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రార్థనా శక్తి కలిగిన వారుగా ఉండాలి. ప్రతి దినము ఆ ప్రార్థనా శక్తి. ఎందుకు? ఈ ప్రార్థన లేకపోతే ఒకరోజు ప్రభు దగ్గర కూడా మనము నిలవబడలేము. కనుక మనకు తెలుసు కదా, లూకాసు సువార్త 21వ అధ్యాయంలో ఆ మాట చక్కగా మనకు కనబడుతూ వస్తుంది. 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబెట్టకు శక్తి గలవారగునట్లు ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు శక్తి గలవారగునట్లు, అంటే పాత్రులమై ఎంచబడినట్లు. నిలవబెట్టకు శక్తి గలవారం, లేకపోతే పాత్రులం. ఆయన ఎదుట నిలవబడడానికి శక్తి కావాలి, లేకపోతే మనం ఏం కావాలి? పాత్రులుగా ఉండాలి. ఒకరోజు ఆయన వస్తాడు, ఆ మనిషి కుమారుని ఎదుట నిలవబడాలంటే పాత్రులముగా ఎంచబడాలి. కనుక అర్హత కలిగినటువంటి పాత్రలుగా, లేకపోతే శక్తి కలిగినటువంటి వారముగా మనం ఉంటేనే మనము ఆయనతో కూడా ఉండగలం. లేకపోతే అందుకే ఏమన్నాడు? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి అలాగన మన ప్రార్థనా జీవితం, ప్రార్థన వలననే యేసుప్రభువు వారు ఆయనతో ఉన్నారు, ఆయనతోనే ఆయన వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఆ శక్తి కలిగి లేరు. ప్రార్థన అనే శక్తి లేదు. విశ్వాసము వారిలో లేకుండానే వారు ఆయన వెంబడిస్తున్నారు అంతే. అందుకనే వారు అడుగుతూ వచ్చారు, అయ్యా మేము ఎందుకు వేలగొట్టలేకపోయాం? అంటే అది ఎంతో అవమానం. ఆయనతోనే ఉండి, ఆయన శిష్యులుగా ఉండి, ఆయన వెంబడించేవారుగా ఉండి, ఆయన చేసిన కార్యాలు శిష్యులు కూడా చేస్తారనుకుంటే చేయలేకపోతూ వచ్చారు. కారణం ఏంటంటే వారిలో ప్రార్థన లోపించిన కారణాన, వారిలో విశ్వాసము లేని కారణం. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఆ చిన్నవాని తండ్రితో అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్సాధ్యమే. అయ్యా నీ వలన ఏమైనా అయిద్దా? నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వలన అయినా అయిద్దా అన్నప్పుడు యేసుప్రభువు ఆ మాట మాట్లాడాడు. అప్పుడు ఆ చిన్న కుమారుని తండ్రి అన్నాడు, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి. కాబట్టి మన జీవితంలో అపనమ్మకం ఉండకూడదు. ఏ ప్రార్థన మనము ఏ చిన్న ప్రార్థన చేసినా అపనమ్మిక లేకుండా నమ్మికతో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలం. ఆ నమ్మిక లేనంత కాలం మనం ఏ కార్యాన్ని చూడగలం. కాబట్టి అది ఎవరో ప్రార్థనా పరులు ఎవరో ఉంటారులే అని మనం వారిని వీరిని చూస్తూ వస్తాం. వారందరూ పెద్దవారు ప్రార్థనలు చేసేవారు, వారికి అది అట్లా ఇచ్చాడు దేవుడు అనుకోవడం కాదు. మనము ఉపవాసంతో, లేకపోతే మనము ఆ యొక్క దేవుని సన్నిధిలో కాబట్టి ప్రార్థించుటగా మనము అలవాటు ఉన్నప్పుడు, కొన్ని గంటలు సమయం దేవునితో సహవాసం చేసినప్పుడు ఆ యొక్క శక్తిని మనం కూడా చూస్తాం. కాబట్టి ఆనాడు వారు ఏ విధంగా అయితే కాబట్టి ఆ శక్తిని పొంది మరలా వారు ముందుకు వెళ్తూ వచ్చారో, ఇక్కడ అపోస్తల కార్యం చూస్తే వారు కాబట్టి మరలా గొప్ప కార్యములు చేసినట్లు మనం చూస్తాం. శిష్యులు ఎన్నో గొప్ప కార్యములు చేశారు, దెయ్యాలను వెళ్ళగొడుతూ వచ్చారు. కాబట్టి ఇంకా అనేకమైన కార్యాలు. వారు ప్రార్థన చేస్తేనే భూమి కంపిస్తూ వచ్చింది, అంటే భూకంపం వచ్చింది. అక్కడ భూమి అంతా కూడా ఏమైపోయిందంట? కంపించిపోయిందంట. ఆ మాట చదవండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా, అక్కడ వారు ప్రార్థన చేయగానే ఏమైందంట? వారి కూడి ఉన్న చోటే కంపించినండి ఆవిడ. వారి ప్రార్థనా జీవితాలు అలాగే ఉంటూ వచ్చాయి. తర్వాత వారు ఏ విధంగా కాబట్టి బలమైన కార్యాలు చేశారనే సంగతులు మనం చూడగలం. అలాగున ప్రార్థనను మనం కూడా నిర్లక్ష్యం చేయకుండా
కాబట్టి మనము ప్రార్థించేవారుగా, దేవునితో ఎంత సమయం ప్రార్థనలో మనం ఉన్నామో దానిని బట్టి ఆ శక్తిని మనం కలిగి ఉండగలం. కాబట్టి అలాంటి ప్రార్థనా జీవితాలు కలిగి మనము జీవించినట్లు కనుక ప్రభువు మనకు కూడా సహాయపడినట్టు ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా విశ్వాసముతో ప్రార్థనతో మనం మెలకువగా ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు చేయగలుగుతాం. అప్పుడు దేవుని రాజ్యము మన మధ్యనే ఉంటూ వస్తుంది. దేవుడు కార్యాలు చేస్తున్నాడంటే దేవుని రాజ్యము మన మధ్య ఉన్నది. భూమి మీద దేవుని రాజ్యాన్ని దించగలిగే వారంగా ఉండాలి. భూమి మీద దేవుని రాజ్యాన్ని అనుభవించే వారంగా ఉండాలి. అలాగున మన ప్రార్థన జీవితాలు ఉండగలుగుతూ రావాలి. కాబట్టి శిష్యులను ఏ విధంగా అయితే యేసుప్రభువు ఎంతకాలము సహించును అన్నాడు, ఎంతకాలము మూర్ఖతము తరము వారలారా అంటూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో అలాగున కాబట్టి మన ప్రార్థన పరులుగా ఉన్నట్టు ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన శక్తి కలిగి జీవించినట్లు ప్రభు రాకడలో ఆయన ఎదుట నిలవబడగలిగినట్లు అలాంటి ప్రార్థనా జీవితాలు కలిగి మనం జీవించినట్లు పరిశుద్ధాత్మ మనకు సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుంటాం.